తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా ఉంది? మా అమ్మ నాన్నగారిని ఇద్దరిని కలిశాను నేను. నాన్నగారు అమ్మ నేను ఐఏఎస్కి వెళదాం అనుకుంటున్నానంటే మా నాన్నగారు ఎందుకు నాన్న హాయిగా ఉంది ఇది ఇండిపెండెంట్ లైఫ్ స్వతంత్రంగా బతకచ్చు. అప్పటికే ఈ రాజకీయం ఇదంతా కొంచెం కుళ్ళు అన్న భావం అప్పటికే కొంత వచ్చింది, ఇప్పటిలా కాకపోయినా ఉంటుంది. అక్కడైతే ఆ స్వతంత్రం ఉండదు, ఎందుకు ఇదంతాను హాయిగా గౌరవంగా బతకచ్చు కదా, ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని చెప్పంటే నేను చాలా కర్కశంగా సమాధానం ఇచ్చాను. ఇప్పుడైతే అలా అలా మాట్లాడను. ఓకే. తండ్రికి నాన్నగారికి, నాన్నగారు నేను మీ దగ్గరికి సలహా కోసం రాలేదు, సాయం కోసం వచ్చాను. మీరు సహాయం చేస్తే కొంచెం తేలిక అవుతుంది, సహాయం చేయకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఓకే. వెంటనే అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా బాబు మేము పూర్తిగా మీతో ఉన్నాం అని చెప్పన్నారు. కానీ ఆ మాట నేను అనకుండా ఇప్పుడు కూడా అనిపిస్తుంది, మా నాన్నగారిని మా అమ్మని అలా బాధ పెట్టాను, అలా ఆ మాట అనకూడదు అని చెప్పాను. నేను అయితే మృదువుగా చెప్పవలసింది. అవును. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా పూర్తిగా సహకారం తప్ప ఇంకో గొడవ. ఓకే. మరి ఐఏఎస్ అధికారిగా సంతృప్తికరంగా సాగిందా? దాదాపు 16 సంవత్సరాల వరకు చేసినట్టున్నారు. అంటే లేదు ఎందుకు ఐఏఎస్గా వచ్చాను అని అది ఏనాడు కలగలేదు. సంతోషం అంటే రెండు రకాలుగా ఊహించవచ్చు. చెట్లుంచో రావుతున్న చెట్టే మహావృక్షం. అవును. మిగతా వాళ్ళతో పోలిస్తే బ్రహ్మాండంగా చేస్తున్నామని జనం అంతా కీర్తించినప్పుడు మీరు సంతోషం పొందవచ్చు. కానీ జరగాల్సిందంతా పోలిస్తే చాలా తక్కువ జరుగుతుంది అని బాధ కలుగుతుంది. నేను రెండు పూర్తిగా అనిపించిన. ఓకే. రెండు పార్సల్ చూశారు. తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ పనిచేసినా, ఏ ఉద్యోగంలో పనిచేసినా కూడా ఇప్పుడు నేను బయటకు వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది. అవును. నేను చెప్పక్కర్లేదు, మీరు ఎవరినైనా ఎక్కడైనా అడగండి. అది వీళ్ళు వాళ్ళని ఇంతవరకు నా మీద చాలా దండెత్తిన వాళ్ళు చాలా మంది కోపం తెచ్చుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా వేలెత్తి మచ్చ చూపే అవకాశం లేదు. లక్షలాది మంది ఆనాడే కాదు ఈనాడు కూడా ఆ ప్రేమని అభిమానాన్ని చూపెడతాను. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త చేసే అవకాశం నాకు దక్కింది. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు అంతా ముళ్ళ చెట్టు ఎక్కిస్తున్నారయ్యా, 100 చేయాల్సి ఉంటే 30 చేస్తున్నాను. నేను అల్ప సంతోషులు, నాకు జరిగిన 70 కనిపిస్తుంది, మీకు జరిగే 30 కనిపిస్తుంది, మిగతా దద్దమ్మలు 5-10 చేస్తున్నారు కాబట్టి నా 30 బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఓకే. దీంతో సంతృప్తి పడకూడదు మనం అని చెప్పాను. అప్పటికిప్పటికి నా